అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న గురువారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వరాలు ప్రకటించారనే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి అసలు ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మేలు కూరే అంశాలు ఏమున్నాయి అని ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి. సో నిన్న గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రైతాంగానికి కానీ ఏమన్నా ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయంటారు సార్? తెలంగాణ రాష్ట్రానికే కాదు, దాదాపు దక్షిణాది రాష్ట్రాలకి ఏది కూడా ఉపయోగపడేటట్టుగా ఈ బడ్జెట్ లేదు. అదేవిధంగా చూస్తే కార్పొరేట్కి అనుకూలంగా ఉంది. కార్పొరేట్ల మీద ఉన్నటువంటి 30% ఉన్నటువంటి యొక్క పన్నుని 15% తగ్గించారు. మిగతా రైతాంగం మీద భారం వేసేటటువంటి యొక్క యూరియా వీటన్నిటి కూడా సబ్సిడీలను తీసేసేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కూడా 90,000 కోట్లు ఉన్నదాన్ని 86,000 కోట్లకు తగ్గించేశారు. అట్లా మొత్తంగా కూడా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా తగ్గించేశారు. కార్పొరేట్లకు కావాల్సినటువంటి వాటిని ఇచ్చేశారు. మధ్యంతర బడ్జెట్ అయినప్పటికి కూడా ఎన్నికల ముందున్నప్పటికి కూడా ప్రజలకు ఎలాంటి సంక్షేమం సంబంధించినటువంటి కేటాయించలేదు. కేవలం కార్పొరేట్లకి కంపెనీలకు ఉపయోగపడేటటువంటి యొక్క మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయో, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఇలాంటి మౌలిక సదుపాయాలకు మాత్రమే 47 లక్షల బడ్జెట్లో 10 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలకే కేటాయించారు. ఇది చూస్తే ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ అనేటటువంటిదే ఇది ప్రజల కోసం ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు. అందుకని ప్రజలందరూ కూడా ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారానే ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి అని మేము కోరుకుంటాం. అసలు సార్ ఇంకో నాయకుడు ఉన్నాడు, మనం మాట్లాడదాం. సో సార్ చెప్పండి, పూర్తిగా కూడా ఇది తాత్కాలిక మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని చెప్పేసి క్లియర్గా అంటున్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం పూర్తిగా దేశానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇది మంచి బడ్జెట్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? ఇది మోడీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్. వీళ్ళ మాటలు చాలా గొప్పగా ఉంటాయి, ఆచరణ చాలా జీరోగా ఉంటుంది. కరోనా టైంలో లక్షల కోట్లు పేదలకు పంచామని చెప్పారు, కానీ ఎంతమంది పేదలకు వచ్చిందో చెప్పగలరా మీరు? ఇవాళ అంకెలు గారడీ చేసి అంకెలేసి ఇళ్ళకు కడుతున్నాం, విద్యుత్ పెడుతున్నామని చెప్పి ఆకర్షణీయమైనటువంటి ఓట్ల దండుకున్నట్టు కోసం ఆకర్షణీయమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టారు తప్ప ఇది వాస్తవ రూపంలో బడ్జెట్ కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీల విషయంలో స్పందన లేదు, తెలంగాణకే అన్యాయం జరిగింది. మరీ ముఖ్యంగా ఉపాధి అవకాశాలకు సంబంధించిన దాంట్లో అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది కేవలం కార్పొరేట్ వర్గాలని పెంచేటువంటిది, కాకులను కొట్టి గద్దలకు పెట్టేటువంటి బడ్జెట్గా అందమైన ముసుగు వేశారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపరమైనది కాదు, దేశానికి ఉపయోగపరమైనది కాదు. ఇది మోడీకి చివరి బడ్జెట్, ఇది మోడీని త్వజించే బడ్జెట్. కాబట్టి ఈ బడ్జెట్ వల్ల దేశానికి రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం సమకూరలేదు, కేవలం కార్పొరేట్ల కోసం ఉపయోగపడింది అనేది బడ్జెట్ మేము భావిస్తూ ఉన్నాం. నిన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ ఉత్త బోగసు బడ్జెట్. ఎందుకంటే ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు ఊరటించే విధంగా ఈ బడ్జెట్ లేదు. రైల్వే సంబంధించిన ప్రయాణికులకు ఎక్కడ రైల్వే సంబంధించిన ఛార్జీలు తగ్గించలేదు. అదే సందర్భంగా ఎక్కడ ధరలు కూడా తగ్గించినట్టుగా ఇవాళ బడ్జెట్లో ఏమీ కనపడలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అట్టడుగు ప్రజానికానికి, బలహీన వర్గ ప్రజానికి అన్యాయం చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది. మోడీ ప్రభుత్వంలో ఉన్న అధికారం ఉన్న ఈ సర్కారు దాదాపుగా 9.5 ఏళ్లలో ఎక్కడ కూడా ప్రజలకు సరిపడా నిత్యావసర వస్తువులు కానివ్వండి, ప్రజలకు సంబంధించిన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిసారి బడ్జెట్ పెట్టడం, ఆ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు తగిన ప్రణాళికాబద్ధంగా వేయడానికి కూడా ఈ బడ్జెట్ ఎక్కడా లేదు. రైల్వే కానివ్వండి, అట్లా ఇతర రంగాలు కానివ్వండి, ఇవన్నింటి కూడా రోజు రోజుకి ప్రైవేటీకరణ పరుస్తుంది. అలాగే కార్పొరేట్ శక్తులకి ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున పీట వేశారు. ఇవాళ ఒక పక్క వామపక్షాలు కానివ్వండి, అట్లా ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రైవేటింగ్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని పూర్తిగా దేశాన్ని అమ్మడానికి ప్రయత్నంగా ఇవాళ మోడీ ప్రభుత్వం మరింత ముందడుగేస్తుంది. రాబోయే కాలంలో అయినా ప్రభుత్వం ఈ పద్ధతిలో మార్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రజలకు ఈ సందర్భంగా చెప్పదలుచుకుందంటే మరోసారి గవర్నమెంట్ రావడానికి వీలు లేకుండా ఓటు వేయొద్దని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. మిత్రపక్షాలకు ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాం. మరోసారి కన్నా మోడీ ప్రభుత్వం కానీ వస్తే ఇది పూర్తిగా కార్పొరేట్ సేవలకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా మాత్రమే రాబోయే కాలంలో కూడా ఇది బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి శక్తులకి, కార్పొరేట్ శక్తులకి బాగా దగ్గరగా ఉండే బీజేపీ గవర్నమెంట్ని ఓడించాలని సందర్భంగా ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా తెలంగాణకు నిరాశ నిస్పృహలే వచ్చాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర ప్రస్తుతం ఖమ్మం డీసీసీ ప్రెసిడెంట్ పువ్వాడ దుర్గాప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మనం ఒక్కసారి సార్ని కూడా అడిగి అసలు ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి ఎంత న్యాయం జరిగిందనే విషయం మీద మనం ఒకసారి మాట్లాడదాం. సో సార్ చెప్పండి, పూర్తిగా నిన్న తాత్కాలిక అంటే మధ్యంతర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. ఇందులో తెలంగాణకు సంబంధించి ఎటువంటి అంశాలు కూడా ఇందులో పేర్కొనలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ బడ్జెట్ పూర్తిగా ఏ విధంగా ఉంది సార్? నిన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ని చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడా కూడా అంటే గత హయాంలో పెట్టినటువంటి బడ్జెట్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా బడుగు బలహీన వర్గాలకు, పేదలకి, రైతులకి ఏ వర్గానికి కూడా ఉపయోగపడేటటువంటి బడ్జెట్గా లేదు. వాళ్ళందరికీ మరొకసారి అపన్న హస్తాన్ని చూపెట్టడం జరిగింది. మళ్ళీ ఎటు తిరిగి ఏదైతే మోడీ స్టైల్ అంటే మోదీ ప్రవేశపెట్టిన గత బడ్జెట్లన్నింటిలో కూడా కార్పొరేటు అనుకూలమైనటువంటి బడ్జెట్లే తప్ప రైతాంగానికి సంబంధించింది కానీ వాళ్ళకి ఇచ్చే దాంట్లో సబ్సిడీలలో కానివ్వండి ఎక్కడా కూడా ఈ బడ్జెట్ని మనం పోల్చలేము. గత ప్రభుత్వాల మీద చూస్తే ప్రతిదీ కూడా రైతులకి కానివ్వండి, కార్మికులకి కానివ్వండి, అనేక రకాల పేద ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలుగా బడ్జెట్ చూస్తే ఆ బడ్జెట్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి, ఇప్పుడు తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బడ్జెట్ తప్ప తెలంగాణ ప్రజలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఎక్కడ జాతీయ హోదా కల్పించేటందుకు మనం అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడటం జరుగుతుంది. వాటి ఊసేత్తలేదు. ఎక్కడా కూడా బయ్యారం లాంటి ఉక్కు కర్మాగారాలకి ఏదైనా కేటాయించినట్టు కానివ్వండి ఏ ఒక్కటి కూడా ఆశాజనకంగా లేదు. ఇది అంకెల గారడి తప్ప ప్రజా ఉపయోగకరమైనటువంటి బడ్జెట్ కాదని నేను చెప్తాను. సో స్ఫూర్తిగా చూశారు కదా, అంకెల గారడి తప్పితే ఇది ప్రజారంజకంగా లేని బడ్జెట్ అంటూ కూడా ఆ నాయకులు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ ఈ బడ్జెట్లో ఎటువంటి అంశం లేవనెత్తకపోవడం మీద వివిధ పార్టీ నాయకులు పూర్తిగా బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే ఈ బడ్జెట్ తప్పితే పేద మధ్యతరగతి రైతన్నలకు ఉపయోగపడే ఏ అంశం కూడా ఈ బడ్జెట్లో పొందుపరచలేదు. కేవలం వచ్చే లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని పూర్తిగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలంగా ఉన్న బడ్జెట్ అని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.